చదువు చెప్పిండు రిటర్న్ దగ్గరికి మీకోసం ఉంటారు చదువు చెప్పినాడు కాబట్టి రిటర్న్ ఉండమని మీరు వచ్చిండు మీరు మా కొడకపోతే ఎవరో లేకపోతే లక్షల కోట్లు నాశనం చేస్తుడు ఒకడు అంటారు ఏసార్ నిధులు తీసుకెళ్తాం ఎంపీసీ నిధులు తీసుకెళ్తాం మన సింగరేణి నిధులు తీసుకెళ్తాం వీళ్ళు హెచ్ఆర్ఎంపీ దగ్గరికి పోయి రెస్పెక్టెడ్ హెచ్ఆర్ఎంపీ I am living in 32 years. I want to CC road. I am paying street lights, underground drainage. I am రాసే దమ్మున్నారా ఉన్నారా చదువుకుంటూనే ఉన్నారా అని ఎవరు చెప్పాలి ఇంగ్లీష్ ఉన్నారని ఎవరు చెప్పాలి పక్క పంటోడు ఒకటి చెప్పాలి సార్ మీకు రోడ్ కావాలి లైట్లు కావాలని ఉంది అని అంటే ఆ రైట్ ఎవరు కావాలి నీ కొడుకు కావాలి ఆయన పని కిందికి ఆయన క్షేత్ర కిందికి పదవి వేయడం కిందికి డబల్ బీసీ చేసిన నా సోటి నీ కొడుకు కావాలని అక్కడ ఉమ్మంటారా పనికి ఆయన కిందికి ఆయన పూలు పాలిష్ చేయడానికి ఆయన తెల్లని తెల్లపై డిస్ట్రీ చేయడానికి ఆయన తెల్ల కలర్ మీద పువ్వు పడితే మీకు చూడడానికి పోమంటారా మేము వాళ్ళతో ఉండద్దా వాళ్ళతో పక్కన కూర్చోవద్దా మా ఉద్యోగాలు దొరుకుతుంది ఈ ప్రభుత్వానికి వాళ్ళ ఉద్యోగం మీద రాజకీయంలో కడగస్తున్నాం మీరు మాకు సపోర్ట్ చేస్తారా చేయరా చేస్తారా చేయరా ఎందుకు నేను ఆలోచిస్తున్నా ఎందుకు నాకేమైనా తప్పు లేదా ఎవరెవరో వస్తారు ఎవరెవరో పైసలు ఇస్తున్నాడు అందరి దగ్గర పైసలు తీసుకొని పైసలు ఇవ్వకపోతే ఇంకొకసారి ఎవరైనా పైసలు ఇస్తే నేను ఏంటంటే భయపడాలి ఉత్తమరాలు ఒకరికి మనం దొరలం కాదు పల్లం కాదు ఒక రాజకీయ అరుణ్ రమ్మ మొత్తుకొని రమ్మ కుక్కలమా మనం కుక్కలమా ఎవరికి చెప్పండి చెప్పాలి మన మనుషులం కదా వాడు అరుణాన్ని ఎవరాడు వాడు ఇచ్చే పైసలు మన దసరాకు వచ్చిన పోగు పైసలు కాదు ఇంటికి పైసలు ఉండమంటే ఖర్చు కాదమ్మా వాడు ఇచ్చే పైసలు మనం పాలేయడం కాదు వానికి దయచేసి అమ్మా ఇంతకన్నా చెప్పడానికి నేను చెప్పిందంటే ఏదైనా తప్పు అంటే ఇంకైనా ముక్కు భూమికి వెళ్తా పాడం తీసుకోవడం తెలిసిందే మేము పాడం ఇచ్చిన ఉద్యమాల కోసం మా శివాల మీద మా పునాదుల మీద మా శివాలకి మా సమాజం మీద పునాదులు కట్టుకొని ఈ ప్రభుత్వాలు రాజవేస్తున్నాయి నేను లక్ష్మణ్ శ్రీకాంత్ గారి అన్నమ్మ తెలంగాణ ఇద్దరు నవరాత్రి ఛాయ్ తాగి నేను పైకి పోయి రామేశ్వరికి ఖచ్చితంగా పెట్టుకోవడం వచ్చిందా ఇంత బాగుంటుంది నేనే ఉన్నా ఈరోజు ఇంకా మాట్లాడుతున్నా రేపు నేను వచ్చిన మీకేమనిపించండి బాగా అనిపించదా మీరు బాధపడకండి నేను వచ్చినా బాధపడకండి కనీసం మా సొంతడు వచ్చినప్పుడైనా వాడిని ఆదరించండి చదువుకున్నాడు వచ్చినప్పుడు ఆదరించండి నేను చచ్చిన బాధపడకండి వేసుకున్న బాధపడకండి విశాఖ ఏంటంటే తెలంగాణ టీగా వేసుకుంటాను విశాఖ రెడ్డి పేరు ఏదైనా ఊరికి పెట్టిందా ఏమైనా రాజు పెట్టిందా విగ్రహాలు కట్టిందా వాళ్ళ పేరే తెలియదు అందుకే అమ్మా చదువుకున్న వచ్చినప్పుడు ఆదరించాలి ఆదరించరా చెప్పాలి ఆదరిస్తాను వాళ్ళందరూ చేతులు లేపుతుంది ఇన్ని రోజులు మీ ఇళ్ళకి వచ్చిన నేను మాట్లాడిన మాట తప్ప కరెక్టా కాదా నేను మీ తమ్ముడా కాదా ఈ నాగేశ్వర మీ తమ్ముడా కాదా ఈ సింగరన్న మీ తమ్ముడా కాదా మీరున్న ధైర్యంతో మీరున్న ఆశతోటి ఈ రోజు మేము ముందరికి వచ్చినాం ఒక్కొక్కరి గుండెలు అమ్ముతున్నాయి మా అందరూ ఒకరి గుండెలే గుండెలే స్త్రీ శక్తి తలుచుకుంటే ఏదైనా కాదు అమ్మ ఒకటే మాట చెప్తున్నా ఇట్లా అయ్యప్ప నాకు వెళ్ళైతే ఆపేదెవరు నా తమ్ముడు ఆపుతాడా నా అన్న ఆపుతాడా నాకంటే 20 సంవత్సరాలు నా చెల్లి ఆపుతాడు నా అక్క ఆపుతాడు నా చెల్లి ఒక కంటికి పోతాడు బాంచన్న తల్లి 22 బాంచన్న కాలం ఏ నీ ముఖం సిగ్గు పెడతాను అంటారా ఎందుకంటే అది మీ శక్తి మీరు అడ్డం పడితే మేము ఇంకా పెద్ద మిసాలు తిరిగిన మీ కాళ్ళ కింద అబాబాచన కాలు పట్టుకుంటాడు అవును కదా ఓ అంటాడు ఆరెంటారా పిల్లలు ఇండిపెండెంట్ అవును మేము చింపుడు పిల్లలే అన్ని కలిపితే చెత్త సాగు చేసే కాదు మరంటే ఈ కూడా బద్దలైతుంది అయినా కదా చీపురు పిల్లలు ఒకటైతే చీపురు కట్టయితుంది ఊరికే సాపైతుంది మరైతే ఈ కూడా సాపైతుంది అందుకే దయచేసి అమ్మా మరొకసారి 2 చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నా మమ్మల్ని ఓడగొట్టద్దు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినము మమ్మల్ని ముంచిండ్రు మా దోస్తులు వచ్చిండ్రు మా అక్కలు వచ్చిండ్రు మీ బిడ్డల సభ్యులు వచ్చినట్టు మీ దండం పెట్టి అడుగుతున్నా చదువుకున్న వచ్చినప్పుడైనా మీరు సహకరించకపోతే ఎందుకు మాకు మీరు ఓటేసి గెలిపి అనేది నా ఆవేదన కాదు నా బాధ కాదు నా పొద్దు నాశనమైంది నేను వచ్చిన శ్రమం లెక్క ఈ సంవత్సరంతో నా జీవితం అయిపోతుంది
మీరు అనుకోవాలి. ఈడైతే నా కొడుకు గంటలేదా బాధ్య మీరు రాలేదు. అరే వాళ్ళు ఇలా నమ్మకం జాబ్ కూడా ఈ రాబోతున్న అమ్మకం కూడా ఆ మనకి కలిసి మనకి రాజకీయం చేద్దాం అనుకుంటారు. అందుకోసమే వాళ్ళకు వేరే కావాలి, చదువుకున్న రావాలి. సంఘమంది ఎందుకు చదివించిందమ్మా? ఒక మంచి నౌకరీ చేసుకోవాలంటే కదా, ఒక తెల్ల బట్ట వేయాలంటే కదా. ఇగో ఈ రోజు అందరూ ఇచ్చింది ఆ బట్టలు మర్చిపోతామా పసుపుదామా, చెప్పుదామా మర్చిపోతామా పసుపు పట్టుకోదామా? అందుకే అమ్మా మరొకసారి చెప్తున్నా, మన ముందరం గురించి ఓటేసి మనల్ని గెలిపిస్తారనే నమ్మకంతో నేను ఈ రోజు పోతున్నా హైదరాబాద్ పరీక్ష. మీకు ఇద్దరు పెడుతున్నా, ఈయనను నీకు వదిలి పెట్టి పోతున్నా, నా పరీక్షలకు పోతున్నా, ఉస్మానియా యూనివర్సిటీకి పోతున్నా, నీకే అప్పచెప్తున్నా. అప్పుడు తీసుకుంటున్నా తీసుకోవాలని చెప్తారు. నన్ను నమ్మచ్చా? మీ దండం, మీ పదాలకు దండాలమ్మా. నా తమ్ములారా, నా అక్కలారా, మమ్మల్ని మాత్రం మోసం చేయకుండా ఒక్క ఓటేసినట్టు పాస్ చేయండి. మీ కొడుకులు మాత్రం ఫేస్ చేస్తామా? ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అందరికీ